నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పక్కింట్లో ఉన్న మహిళని ఒక సీఏ చేశాడు అనే వార్తను మనం గతంలో డిస్కస్ చేశాము. అయితే ఆ పక్కింట్లో కాదు, ఆయన ఫామ్ హౌస్ లోని ఇది జరిగింది అనేది మనం ఒక క్లారిటీ ఇచ్చాం. సో దీనికి సంబంధించి ఈ కేసులోనే మరి పోలీసు కదా ఆయన అరెస్ట్ చేస్తారా, అసలు ఏ కేసులు నమోదవుతాయి, పట్టించుకుంటారా పట్టించుకోరా అని కూడా డిస్కస్ చేశాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సీఏ మాత్రము దుబాయ్కి వెళ్ళిపోయాడు, అది కూడా పోలీసుల సహాయంతోని అనే ఒక ఆరోపణ వినిపిస్తోంది. ఇది నిజమా ఆరోపణేనా? సో ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఆ రోజే మనం అనుకున్నాము కరెక్ట్ గా కేసు వీగిపోతుంది, ఇట్లాంటివి నిలబడవు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమనుకోవచ్చు సార్, అంటే ఆయన పరారయ్యాడా నిజంగానే, లేదు అంటే ఏమనుకో? ఖచ్చితంగా పరారయ్యాడు. బట్ పరారవడానికి కారణం ఏంటి, ఎక్కడికి పరారయ్యాడు, ఈ కేసులో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఎంతవరకు వచ్చింది, అట్లాగే దీనికి సంబంధించిన వేరే డీటెయిల్స్ ఎంతవరకు వచ్చాయనేది చూద్దాము. కేసు ఫైల్ అయింది కదా సార్? కేసు ఫైల్ అయింది. ఇది వచ్చి ఇతని పేరు చిన్న మల్లయ్య. ఈయన సిఐగా ఉన్నాడు, ఒకప్పుడు వినుకొండలో సిఐగా ఉన్నాడు. దాని తర్వాత ఆయన మీద అభియోగాలు వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఆయన చాలా మందిని, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళని కొట్టడం, అక్కడ స్వీపర్ కాలనీలో కొంతమంది మీద దాడి చేశాడు. ఇవన్నీ ఆయన మీద అభియోగాలు వచ్చాయి. అంటే వైసీపీ వైపు ఉండి తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళని కొట్టడం, హింసించడం అనేది చేశాడు అన్నట్టుగా వచ్చాయి. దాంతో ఆయన్ని వీఆర్లో పెట్టింది ఈ గవర్నమెంట్ రాగానే. వీఆర్ అంటే వ్యాకెన్సీ రిజర్వ్. సో ఆయనకే పోస్ట్ లేదు. సో అయితే ఆయనకి మామూలుగా పోలీసులకి చాలా మందికి డబ్బులు ఉంటాయి, రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు కదా, అలాగే ఈయన కూడా రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు. అక్కడ దగ్గరలో బ్రాహ్మణపల్లి అనే దగ్గర ఒక నాటుకోళ్ల ఫామ్ ఇతను పెట్టాడు. అయితే దాన్ని ఇతను నడపలేక అక్కడ లోకల్ గా ఒక ఫ్యామిలీకి అప్పగించాడు. ఆ ఫ్యామిలీ తరఫున ఒక ఆవిడ ఫామ్ చూస్తుంది, ఆమెది కూడా ఫామ్ పక్క ఇల్లే. సో ఇతను మొన్న వెళ్ళి ఆ ఫామ్ లో ఉండి పక్కిల్లో ఈమె ఇంట్లో పిల్లకి వెళ్ళి ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆమెను బలవంతంగా చేసి బయటకు వచ్చాడు. అందుకని పక్కిల్లు అనేది ఎందుకు వచ్చిందంటే ఫామ్ పక్కన, ఇతను ఫామ్ కాబట్టి పక్కన ఉంది కాబట్టి. సో ఈ ఫామ్ దగ్గర కూడా అతను ఒక చిన్న సెటప్, మంచి బెడ్ అవన్నీ పెట్టుకొని అక్కడ రాసలీల వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అతను రాసలీలలో ఒక ఆమెతో శృంగారంలో ఉంటే ఆ వీడియో కూడా బయటకు వచ్చింది అనమాట. సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే, అప్పుడేమో తెలుగుదేశం ఇతనికి యాంటీగా ఉండింది, ఇప్పుడేమో సాక్షి ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది. ఎందుకంటే మరి తెలుగుదేశం వాళ్ళు వేగంగా, ఈ ప్రభుత్వం వేగంగా అతని మీద స్పందించట్లేదు కాబట్టి, అప్పుడు మాకన్నారు కదా, ఇప్పుడు మీరేం చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు కూడా ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏంటంటే, ఒకటి ఇతని సస్పెన్షన్ అయితే చేశారు. అంటే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రీ త్రిపాఠి సస్పెన్షన్ ఆర్డర్ అయితే ఇచ్చాడు, సస్పెండ్ చేశారు. నేను అప్పుడే చెప్పినాను, పోలీసుల్ని సస్పెండ్ చేయడం అనేది శిక్ష కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను జర్నలిస్టు, నేనే ఈ కేసులో ఉన్నాను అనుకో, నా మీద ఎవరో ఆరోపణలు చేస్తే జర్నలిస్ట్ గా సస్పెండ్ చేశారు అని వార్త వస్తుందా, జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు అని వార్త వస్తుందా? సో అరెస్ట్ చేస్తారు తప్ప సస్పెన్షన్ అనేది ఎవరు డిమాండ్ చేయరు. సస్పెండ్ అనేది సంబంధం మీనింగ్లెస్ కదా బయట వాళ్ళకి. కానీ పోలీసులకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఎవరినన్నా చంపినా సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తాటికాయ అక్షరాలతో. అరే బాయ్, నువ్వెవడు సస్పెండ్ చేయడానికి? ఈజ్ లైక్ ఎనీ అదర్ క్రిమినల్, అంటే అక్యూజ్డ్, క్రిమినల్ కాదు, ఈజ్ లైక్ ఎనీ అదర్ అక్యూజ్డ్. వాళ్ళకేం సపరేట్ చట్టం ఏమి లేదు, ఒకే ఒక రకమైన చట్టం ఉంది పబ్లిక్ అధికారులకి. అది ఏంటంటే 197 సిఆర్పిసి లేదా ఇప్పుడు 218 బిఎన్ఎస్. ఈ చట్టం కింద ఏంటంటే, పోలీసులు డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో ఏదైనా తప్పు చేశారు అనుకున్నప్పుడు, వాళ్ళ డ్యూటీలో భాగంగా చేసిన దానికి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని కాగ్నిజెన్స్లోకి కోర్టు తీసుకోకూడదు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఈ చట్టం చెప్తుంది. అంతేగాని పర్సనల్గా వాళ్ళు ఎవరినన్నా కొట్టినా, లేకపోతే ఎవరినన్నా చంపినా, ఎవరినన్నా చేసినా ఈ చట్టం వాళ్ళకి వర్తించదు. వాళ్ళు కూడా క్రిమినల్స్ లాగే, అందరి నేరస్తుల్లాగే వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి. అక్యూజ్డ్ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎఫ్ఐఆర్ పెట్టాలి, అరెస్ట్ చేయాలి, కోర్టుకి పెట్టాలి, జైలుకి పెట్టాలి. అది మిగతా అందరికి ఎలా వర్తిస్తుందో చట్టము వాళ్ళకి కూడా అంతే. సపరేట్ చట్టాలు అనేవి పోలీసులకు లేవు. కానీ ఉందేమో అన్నట్టుగా చాలా మంది అనుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళని సస్పెన్షన్ అని, లేకపోతే ఉద్యోగం ట్రాన్స్ఫర్. ఇంకా విచిత్రం ఏంటంటే ట్రాన్స్ఫర్ అంట. అంటే ప్రజల మీద అతను ఒక నేరం చేస్తే
అతను ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది, ఇంకో నేరం చేయడానికి ఇంకో దగ్గరికి వెళ్ళి చెయ్యి అన్నట్టుగా. సో అలాగే ఇతన్ని సస్పెండ్ అయితే చేశారు, అది సంబంధం లేదు. సస్పెండ్ నువ్వు చేస్తే అది నీ గవర్నమెంట్ వ్యవహారం, అతన్ని అరెస్ట్ చేయాలి యాక్చువల్గా. కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అతను దుబాయ్ పారిపోయాడు అనే ఒక వార్త వస్తుంది. మరి దుబాయ్ ఎలా పారిపోయాడు అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి బయటకు వచ్చాయి. ఒకటి, ఇతను గతంలో సైబర్ క్రైమ్లో 2 ఏళ్ళు పనిచేశాడంట. సో ఇతనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తుంది, ఎలా ట్రాక్ చేస్తారు ఇవన్నీ తెలుసు. అందుకని ఇతను ఫోన్లు వాడడం మానేశాడు. ట్రాకింగ్ ఎలా చేస్తారో అవన్నీ ఇతనికి తెలుసు కాబట్టి తప్పించుకుంటున్నాడు అనేది ఒకటి. రెండవది, వెనుకొండ పోలీస్ స్టేషన్లో సిఐ ప్రభాకర్ మాత్రం సీరియస్గానే ఈమెని పిలుచుకెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాడు. తర్వాత మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి వాంగ్మూలం ఇప్పించాడు. ఇవన్నీ పకడ్బందీగా సిఐ చేస్తున్నాడు. కానీ కింది స్థాయి కానిస్టేబుల్ కావచ్చు, ఇతర ఎస్ఐలు కావచ్చు, ఎవరో కింది స్థాయి వాళ్ళు ఇతనికి ఎప్పటికప్పుడు టిప్ అందిస్తున్నారని, అంటే ఏమేమి జరుగుతుంది, నిన్ను పట్టుకోవడానికి ఏమేమి ప్లాన్లు, ఇవన్నీ అందిస్తున్నారు. దానివల్ల కూడా అతను ఎస్కేప్ అవడానికి ఈజీ అయింది అనేది చెప్తున్నారు. మూడోది ఏంటంటే ఇవన్నీ కూడా డ్రామా, ఓన్లీ సస్పెండ్ చేసి అంటే ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఊరికే ఒక డ్రామా. మామూలుగా అందరూ చేసే పని ఇది. అన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తారు, ముందు సస్పెండ్ అంటారు, తర్వాత ఒక ఎంక్వైరీ అంటారు, ఇంకా గోల ఆగిపోతుంది. అప్పటి నుంచి మనం మర్చిపోయి ఇంకొక కేసులోకి వెళ్ళిపోతాం. అక్కడ ఏమైందో తెలియదు. అందుకని చాలా పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను కూడా మా మధ్య కూడా కోట్ చేశాను. పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని వెళ్ళి కాళహస్తి సిఐని మీద చర్య తీసుకోమని చెప్పి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, మరి ఆ సిఐ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చర్య తీసుకోమని అడగట్లేదు? ఆమె 2 చెంపలు వాయి కొట్టింది. అంతకుముందు కూడా ఒక పేదల టిఫిన్ సెంటర్ని కొట్టి ఆమెని తీవ్రంగా కొట్టింది. అవన్నీ ఉన్నాయి. మరి ఆమె ఏమైంది? జస్ట్ ఆమెకేమి ఇచ్చారు తెలుసా? షో కాజ్ నోటీస్ ఇచ్చారు. అంటే నువ్వు ఇలా బిహేవ్ చేసిందని కారణము చెప్పము అని 10 మార్కులు క్వశ్చన్ ఇచ్చారు. అదే అలా ఇచ్చారు అంతే తప్ప ఆమె మీద కేసు లేదు, ఆమె మీద ఏమీ లేదు. ఇప్పుడు మరి వీళ్ళే ఉంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, మరి ఆమె ఏమైంది అని ఆయన అడగాలి కదా, అడగట్లేదు. అప్పుడు వైసీపీ ఉన్నింది కాబట్టి ఈ డ్రామా చేసి వచ్చాడు. సో అలాగే పోలీసులు ప్రజల మీద దౌర్జన్యాలు, దాడులు, హత్యలు ఎన్ని చేసినా వాళ్ళ మీదకి కేసులు కానీ ఏమీ జరగదు అనే దానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇతను ఒక డైరెక్ట్ గా చేసి కూడా ఎప్పుడు ఇది జరిగింది, 30 తేదీ ఆమె కేసు పెట్టింది, 28దో ఎప్పుడో జరిగింది.